ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సర్ప్రైజ్ అండి. కాకరకాయ టమాటా కూర ఎలా వండాలో వీడియోలో పెడతా. ఇగో అర్ధ కిలో కాకరకాయ, అర్ధ కిలో టమాటా, 4 పచ్చిమిరపకాయలు, పచ్చి ఉల్లాకు ఉల్లిగడ్డ, 5 ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ అంత బెల్లం, నిమ్మకాయ అంత చింతపండు, కొత్తిమీర. వీటిని శుభ్రంగా కడిగి కోసుకుందాం. కోసి శుభ్రంగా రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. ఇక స్టవ్ పైన మట్టి కంచుడు పెట్టుకున్నాం. 3 చెంచాల నూనె పోసుకున్నాం. ఇందులో కాకరకాయ వేసుకున్నాం. ఇప్పుడు ఈ కాకరకాయను ఈ నూనెలో గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. ఇప్పుడు ఇవి కాకరకాయ గోల్డ్ కలర్లో గోలినాయి. తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. కొంచెం పోపిత్తులు వేసుకోవాలి, కళ్యాణకి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, దూరగా గోలించుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా మొత్తం దూరగా గోలించుకోవాలి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం ఇంగు, పచ్చివాసన పోయేదాకా గోలియాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. ఇలా మొత్తం గోలించుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 చెంచాల కారపొడి, తగినంత ఉప్పు, నిమ్మకాయ అంత బెల్లం, నిమ్మకాయ అంత చింతపండు ఇలా కలపాలి. కాకరకాయ వేసుకోవాలి. మొత్తం ఇలా కలపాలి. ఇది కలుపుకున్నాం. ఒక 10 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి. కాకరకాయ టమాటా కూర రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కాకరకాయ టమాటా కూర రెడీ ఉంది. ఇందులో బెల్లం చింతపండు వేసాను కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. కాకరకాయ టమాటా ఆరోగ్యానికి చాలా మంచిది.